వీడియోలో కనబడుతున్నారు కదా, బాబుకి SMA type 1 అయితే వచ్చిందనమాట. నేను ఏదో కస్టమర్ నా వెహికల్ ఎక్కిన తర్వాత దింపేద్దాం అనుకుంటే ఈ లోపు కొద్దిగా మదర్ని అడిగితే బాబుకి ఇలాగ SMA వచ్చిందని చెప్పారు. నిజంగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే SMA అనేది అది ఎంత రిస్క్ మనకు తెలుసు. ఎందుకంటే ఎంత అవుద్దని చెప్పారని ఇంజక్షన్కి 16 crores అవుతుందని చెప్పారు. 16 కోట్ల ప్రజెంట్ 9 crores కావాలా? ఇప్పుడు వరకు అయితే 16 కోట్లు అయితే ఖర్చు అవుతుంది అన్నారంట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక 9 crores వరకు అయితే అడుగుతున్నారు. సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు వచ్చి నేను ఎవరిని ఏమీ అడగలేదు. అలాగే ఫస్ట్ టైము కొద్దిగా ఈ బాబుకి మనం సహాయం చేద్దాము, అలాగే మనం అందరం ఉన్నామని కూడా నిరూపించుకుందాము. ఎక్కడో తెలంగాణలో అయిన పాపకి బాబుకి మనం ఎంత హెల్ప్ చేసామో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరంలో ఉన్న ఈ బాబుకి కూడా అలాగే హెల్ప్ చేద్దాము. అలాగే అన్నీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? ప్రస్తుతం అయితే మన విజయనగరంలో ఉన్న చిన్న మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చారు. కానీ కొద్దిగా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మీరు? ట్రై చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదా? రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే విజయనగరం, శ్రీకాకుళం సైడు ఎంతో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. కొద్దిగా మీరందరూ ఈ వీడియో చూసి కొద్దిగా ఈ బాబుకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే SMA అనేది ఒక చిన్న ఇది కాదనమాట. ఎందుకంటే దానివల్ల బాబుకి ఏమవుతుందో చాలామందికి తెలుసు. సో వీలైనంత వరకు ఈ వీడియో చూసి అందరూ రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. అలాగే అని నీకు మాట ఇస్తున్నాను, మీ బాబుకి ఇంజెక్షన్ అయ్యేంత వరకు మీకైతే నేను తోడుంటాను. ఎట్టి పరిస్థితుల్లోని సోషల్ మీడియాలో నాకు ఎంత అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉందో నేను అంతా వాడి